రైట్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రైతు రుణమాఫీ అమలు కాబోతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్త బ్యాంకర్స్ సమావేశం జరుగుతోంది. ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క రాష్ట్ర స్థాయి బ్యాంకర్స్ కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. బ్యాంకర్స్ కు డిప్యూటీ సీఎం మల్లు రుణమాఫీ మార్గదర్శకాల అమలుపై దిశానిర్దేశం చేస్తున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సచివాలయం నుంచి సీఎం ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. రైతు రుణమాఫీ అమలు కాబోతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్త బ్యాంకర్స్ సమావేశం జరుగుతోంది. ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క రాష్ట్ర స్థాయి బ్యాంకర్స్ కమిటీ సమావేశం నిర్వహిస్తున్నారు. బ్యాంకర్స్ కు డిప్యూటీ సీఎం మల్లు రుణమాఫీ మార్గదర్శకాల అమలుపై దిశానిర్దేశం చేస్తున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సచివాలయం నుంచి సీఎం ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? బ్యాంకర్స్ తో సమావేశం అవుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఇందులో ఎటువంటి వాటిపై కీలకంగా చర్చించే అవకాశం ఉందనుకోవచ్చు? ఇవాళ ప్రధానంగా బ్యాంకులకు సంబంధించి బ్యాంకు మేనేజర్లు కావచ్చు, బ్యాంకు అధికారులు కావచ్చు, మొత్తం కూడా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ప్రజాభవన్లో సమావేశం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం అమలు చేసే ఏదైతే ఇవాల్టి నుంచి 2 లక్షలకు సంబంధించిన రుణమాఫీ ఇవాల్టి నుంచి అమలు చేస్తుంది. కాబట్టి ఇవాళ మొదటి విడతగా ₹1,00,000 నేరుగా దాదాపు 7,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో పడబోతున్నాయి. ఖచ్చితంగా ఏదైతే 7,000 కోట్ల రూపాయలు బ్యాంకులో పడుతున్నాయి. కాబట్టి ఒక్కొక్కరికి ₹1,00,000 లోపు ఉన్న రైతులందరికీ మాఫీ చేయాలి. ఖచ్చితంగా ఒకవేళ బకాయిలు ఉన్నప్పటికీ ఆ బకాయిల వైపుకు మళ్లించకుండా రైతు రుణమాఫీ ఇచ్చే విధంగా బ్యాంకర్లందరూ కూడా దోదం చేసే విధంగా, రైతులకు మేలు చేసే విధంగా బ్యాంకర్లందరూ కూడా ఆలోచన చేయాలనేది కూడా ఇటు సమావేశంలో భట్టి విక్రమార్క బ్యాంకర్లకు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే కొంతమంది రైతులు పెరుగుతున్న వడ్డీలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో కొంతమంది తీసుకున్న రుణాలు తిరిగి రెన్యువల్ చేసినటువంటి నేపథ్యం కూడా ఉంది. అనేక సమస్యలు ఉన్నాయి. ఇప్పటికే గత ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే ధరణికి సంబంధించిన అంశంలో ఇప్పటికీ పాస్బుక్లన్నీ కూడా పెండింగ్లో ఉన్నటువంటి రైతులు కూడా ఉన్నారు. ఇటు చిన్న చితక చాలామంది కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఈ సమస్యలన్నీ కూడా దృష్టిలో పెట్టకుండా ఖచ్చితంగా రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా దాదాపు 8 లక్షల మంది రైతులకు వెసులుబాటు ఇచ్చింది. కాబట్టి చాలామంది ఇప్పుడు బ్యాంకర్ల నుంచి నేరుగా బ్యాంకర్లు తప్పుదోవ పట్టించకుండా రైతులకు ఇవ్వాల్సినటువంటి ఏదైతే ప్రభుత్వం ఇస్తున్నటువంటి ₹1,00,000 ఏదైతే ఇస్తుందో ఖచ్చితంగా రైతుల ఇచ్చే విధంగా బ్యాంకర్లందరూ దోహదపడాలనేది స్పష్టంగా ఆదేశాలు జారీ చేస్తున్నటువంటి నేపథ్యం అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే చాలామంది రైతులు రిన్యువల్ చేసి ఉంటారు, అట్లనే రీషెడ్యూల్ కూడా చేసినటువంటి రుణాలు ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటివి కాకుండా రైతులకు ₹1,00,000 ఇస్తున్నారు. కాబట్టి ₹1,00,000 మొదటి విడతల్లో అందరికీ రైతులకు సంబంధించి రైతులకు ఇచ్చే విధంగా, ఒకవేళ రిన్యువల్ చేసేటప్పటికీ మళ్ళీ కొత్త రుణాలు ఇచ్చే విధంగా, ఒకవేళ రిన్యువల్ చేస్తే మాత్రం ఇచ్చే ₹1,00,000 బ్యాంకు అకౌంట్లో పడాలి రైతులకు, బ్యాంకర్లు తీసుకోకుండా. మళ్ళీ ఒకవేళ ఇప్పుడు బ్యాంకర్లు ₹1,00,000 రుణమాఫీ ఉన్నోళ్ళు మాత్రం ఇప్పుడు మొత్తం కూడా కంప్లీట్ అయితే మళ్ళీ కొత్త రుణాలు వెంటనే ఇచ్చే విధంగా బ్యాంకర్లకు సూచిస్తున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇందులో సమావేశంలో తుమ్మల నాగేశ్వరరావు, భట్టి విక్రమార్కతో పాటు మొత్తం ఆయా జిల్లాల బ్యాంక్ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఇప్పటికే ఇంతకు ముందే బ్యాంకర్లతో పాటు జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి ముఖాముఖి అయ్యారు. ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి నేపథ్యం ఉంది. ఎక్కడ కూడా రైతుకు అన్యాయం జరగకూడదు, బ్యాంకర్లు రైతులకు మేలు చేసే విధంగా ఉండండి. ఈసారి ఖచ్చితంగా రైతులకు ఎట్టి పరిస్థితుల్లో అనుకున్న విధంగా రైతులకు ₹2,00,000 అమలు చేయబోతున్నాం. ఖచ్చితంగా బ్యాంకర్లు, కలెక్టర్లు అందరూ కూడా రైతులకు సహాయపడే విధంగా ఉండాలనేది మార్గదర్శకాలు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ పొద్దుపోయాక 4 గంటలకు అందరి అకౌంట్లో 4 గంటల తర్వాత అందరి అకౌంట్లో ₹1,00,000 అయితే మొదటి విడతగా పడబోతున్నాయి. రెండో విడత ఈ నెల చివరాఖరికి పడబోతుంది. మూడో విడత వచ్చే నెల
ఆగస్టు 15 లోపల మూడో విడత కూడా పడబోతున్నాయి. కాబట్టి ఒక స్పష్టమైన మార్గదర్శకాలు బ్యాంకర్లకు సూచిస్తున్నటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ వెంకట్.